అక్టోబర్లో విడిపోవడానికి మీరు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పి తన బ్రెయిన్లో చాలా గట్టిగా పడిపోయింది. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయి మనకు వద్దు, ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు గారు, వద్దు మనకి ఇంకా అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. మీ అమ్మగారు వచ్చారా? వచ్చారు మా. రండి అమ్మా, ఎందుకంటే పాపం తనకి చెప్పడం కూడా కుదరట్లేదు. అమ్మా, ఇప్పుడు మీ అమ్మాయి ఒక విషయం చెప్పింది, ఆ అబ్బాయికి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ ఒకటి అయ్యింది మైనర్ అమ్మాయితో అని. మీకేదో 2024 అక్టోబర్లో ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారట. అవును మేడం. ఏంటి అసలు వీళ్ళ పంచాయతీ ఏంటి? లవ్ మ్యారేజ్ అని వాళ్ళ అక్క చెప్పేసింది మాకు. చెప్పిన తర్వాత నేను సైలెంట్ గానే ఉన్నాను. మేము లంగా దొంగ అని మీకు చెప్పలేదు కదా, లవ్ మ్యారేజ్ అయింది, ఫస్ట్ వాడు ఇట్లా చేస్తుండనే ఒక పిల్లని తెచ్చి చేస్తే. లంగా దొంగ అని ఎవరన్నారు? మీ అమ్మాయి అనిందా? వాళ్ళ ఆడపడుచు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? తను మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ కొంచెం ఏజుడు, ఆమెతో మాట్లాడలేని పరిస్థితి. ఆమె ఒక మాట మాట్లాడితే ఇంకొక దారికి వెళ్ళిపోతుంటది. అది తెలియదు కాబట్టి, తెలియదు, ఆమెకి ఏం తెలియదు కాబట్టి ఈమె తీసుకొని మాట్లాడింది. మాట్లాడిన తర్వాత సరేలే అనేసి నేను స్టన్ అయిపోయి ఆమె చెప్పిందే వింటున్నాను. ఎందుకంటే నేను కూడా మా తమ్ముడు, మా మరిది, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి తెలిసిన సంబంధం అని చేసిరు కాబట్టి ఏది మాట్లాడినా నాకు తప్పు అయిపోతుంది అని చెప్పేసి నేను సైలెంట్గా వినుకుంటూనే ఉన్నాను. నేను ఉన్న తర్వాత ఏంది మరి ఇట్లా లవ్ మ్యారేజ్ ఇది అని చెప్పేసి ఇట్లానే అంటున్నారు అని చెప్పేసి నేను వాళ్ళకి రికార్డింగ్ చేసి వాళ్ళకి పంపించేసినాను. ఎవరికమ్మా? ఏది వాళ్ళ ఆడపడుచు మాట్లాడుతున్న ఫోన్ మీకు రికార్డింగ్ ఉందా? ఉంది. ఎందుకు రికార్డింగ్ ఎందుకు మీకు? అంటే తను మాట్లాడిన మాటలకి మేడం, ఆవిడ అలా మాట్లాడుతుందని మీకు తెలియదు కదమ్మా. ఫోన్ ఎందుకు రికార్డ్ చేశారు? మీకు ఎందుకు ఫోన్ రికార్డులు ఉన్నాయి? అంటే తను మాట్లాడిన మాటలు నేను పెట్టుకున్నాను మేడం, నా ఫోన్కి వెళ్ళి మాట్లాడుతున్నందుకు. తను మీరు రికార్డ్ ఎందుకంటే తను మ్యారేజ్ అని అన్నది కదా, మ్యారేజ్ అన్నందుకు నాకు అలా అంటదని మీకు ఎలా తెలుసమ్మా? అసలు మీ ఫోన్ ఎందుకు రికార్డ్ లో ఉంది? ఆ కాల్ రికార్డ్ చేశారా? మీ ఫోన్ లో నార్మల్ గానే కాల్ రికార్డింగ్ ఉంటుందా? నార్మల్ గా నా ఫోన్ లో కాల్ రికార్డింగ్ ఉంటుంది సార్. ఎందుకు రికార్డింగ్స్ మీకు? కాల్ రికార్డ్స్ ఎందుకు మీకు? కాల్ రికార్డింగ్ కాదు, ఫోన్ రికార్డింగ్ మేడం. అమ్మా, ఫోన్ ఎందుకు రికార్డింగ్ పెట్టుకున్నారు? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మాట్లాడతాం, పెట్టేస్తాం. నా ఫోన్ ఎందుకు రికార్డ్ అవ్వాలి మీకు? తను మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి. తను అలా మాట్లాడుతుందని తెలియదు కదా. వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ ఫోన్లు డే 1 నుంచి వీళ్ళ పని అదే ఉంది. ఓకే అమ్మా, పర్లేదు. మీరు ఒక 4 years నుంచి అయితే మీ ఫోన్ రికార్డులు అవుతున్నాయి కదా? లేదు మేడం, మీ ఫోన్ ఆటోమేటిక్ రికార్డ్ అయితే. లేదు మేడం. కాల్ రికార్డ్ అయిందా? ఆవిడ మాట్లాడింది మాట్లాడిన అంటే కట్ చేసి మళ్ళీ రికార్డ్ నొక్కి మళ్ళీ మాట్లాడారా? అంటే మీరు రికార్డింగ్ చేసుకోండి, నేను కూడా చేసి పెడుతున్నాను, నేను ఏమైనా తప్పు మాట్లాడితే అన్నప్పుడు రికార్డ్ స్టార్ట్ చేశారా? అన్నప్పుడు రికార్డింగ్ చేసాం మేము. ఒక్క నిమిషం మేడం, ఒక రికార్డ్ చేసుకున్నారు, సంతోషం. అది మీ దగ్గర ఉందిగా రికార్డు? ఉంది సార్. భద్రంగా ఉంచండి. నేను అనేది ఏంటంటే, మీ అమ్మాయి కదా చెప్పాలి. మీతో పెళ్ళైనటువంటి 6 నెలలకి అతని ఫ్యూచర్ పాస్ట్ లో లవ్ మ్యారేజ్ ఉందమ్మా మా ఆయనకి, ఏంటో మరి అతని క్యారెక్టర్ ఎలాంటిదో. ఇప్పుడు ఏమొచ్చి చాలా ఎఫైర్లు ఉన్నాయండి మా ఆయనకి అంది. అంటే ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటో, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి అంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ విడాకులైందో లేదో తెలియదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మీ అమ్మాయి చూస్తే తెలివైన అమ్మాయిలా ఉంది, పార్లర్ నడిపించి తెలివైనటువంటి ఆడపిల్ల. అమ్మాయి ఇదో లవ్ మ్యారేజ్ ఉందంట, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఒకసారి ముందే అడుగు తెలుసుకుందాం అని చెప్పి మీ అమ్మాయిని అడగకుండా ఆ అమ్మాయి ఎవరో చెప్తే అది రికార్డ్ చేసుకోవటం వల్ల ఏం లాభం? సార్ నేను అడిగినాను, నాకు ఆమె చెప్పే వరకు మా పాప చెప్పలేదు. నాకు ఎందుకు చెప్పలేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అమ్మాయితో? రోజు పెళ్ళైన తర్వాత మీకుండే ఫస్ట్ పని పొద్దుటో ఫోను, మధ్యాహ్నం ఫోను, రాత్రి ఫోను మీ అమ్మాయికి. అందులో 6 నెలల తర్వాత ఇలా జరిగింది అనే మాట ఇప్పుడు పెద్దగా గొడవ కాలేదు మేడం. మేము ఇప్పుడు దాకా మా బాధ అదే. లాస్ట్ మినిట్ కూడా సెకండ్ అబార్షన్కి అబ్బాయి 50,000 సర్ది జెండా ఎత్తేసాడు. ఆ అబ్బాయి వైపు ఒక్క మైనస్ చెప్పలా మీ అమ్మాయి లాస్ట్ మినిట్ దాకా. మనకు దొరికినవి ఏంటి? 1 లవ్ మ్యారేజ్ అయ్యింది, 2 క్లైమాక్స్ లో లేదు మేడం ఆయనకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయని. చాలా ఉన్నవి. ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ మమ్మీకి కూడా మీ డాడీ లేడు కదా, ఒకసారి నేను వాడుకుంటా. చాలా భయంకరమైన టాపిక్ అది. ఫస్ట్ ఎఫ్ఐఆర్స్ ఏంటో చెప్పమ్మా. స్కూల్లో మౌనిక అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు సార్. ఎలా తెలుసు? అది ఎప్పుడు తెలిసింది నాన్న? తను వెళ్ళిపోయినాక తెలిసింది. అన్ని నీకు వెళ్ళిపోయినాక తెలిసింది. 1 year లో మనకి. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో. ఎవరు గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో. అతను చదువుతున్నప్పుడు ఆ అమ్మాయితో ఉండి కంటిన్యూ అయ్యింది మ్యామ్. ఇప్పుడు కూడానా? అంటే ఇప్పుడు కూడా మొన్నటి వరకునా? మొన్నటి వరకు కూడా తను వెళ్ళిపోయి. అది మీకు ఎలా తెలిసింది? నేను ఫ్రెండ్స్ లో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ గెట్ టుగెదర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కలిసి. అమ్మాయికి మ్యారేజ్ అయిందా? అయిపోయింది మ్యామ్. ఓకే, మ్యారేజ్ అయినా మీ ఆయనతో అక్రమ సంబంధంలో ఉంది. ఇంకా ఎప్పటి వరకు రన్ అయిందమ్మా? ఇప్పుడు కూడా అంట సార్. ఇప్పుడు కూడానమ్మా? తను వెళ్ళిపోయే ముందు వరకు తెలుసు మ్యామ్. తనకి అప్పుడు తెలుసు, తర్వాత ఎత్తుక్కుంది. గారు ఎవరు? కానీ తన ఇంట్లోంచి వెళ్ళిపోయినాక అమ్మాయితో తను చాట్ చేసినాడు మ్యామ్. ఓకే నాన్న, అది ఉంది మీ దగ్గర ఎవిడెన్స్? ఉంది. అదే తెలిసిందమ్మా.
తను మొబైల్ వాళ్ళ అక్క కొడుకుకి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు సార్ వెళ్ళిపోయే ముందు. అది కూడా నువ్వు ట్రాక్ చేసావు. చేసా. అలా అక్క కొడుక్కి నువ్వు ఇస్తే పార్లర్ నీకెలా ఎందుకు దొరికింది? మూసేవంటే దీనికే మూసేవు మనం. ఇంక ఇది ఫుల్ టైం జాబ్ కింద పెట్టుకున్నా. అది విడిపోయినాక సార్ ఇదంతా తన ఎంక్వైరీలు చేసింది అంతేగా. ఉమ్. వాళ్ళ అక్క వాళ్ళతో అబ్బాయికి ఇచ్చిన ఫోన్ నీకెలా దొరికింది? నాకు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే కాల్ చేసి చెప్పారు. వాళ్ళకి ఆ ఫోన్ లో ఎలా ఉన్నాయని తెలిసింది నాన్న. వాళ్ళకి వీళ్ళు మా ఆడపడిచే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో అన్నదంట, మా తమ్ముడు ఇట్లా మా కొడుకుకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. వాడు ఫోన్ ఇవ్వడం వేరమ్మా. ఒక వ్యక్తి ఒక ఫోన్ అంటే ఒక వ్యక్తి కంటే కూడా ఫోన్కే ఎక్కువ తెలుసు ఆ వ్యక్తి గురించి. అలాంటి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సావనన్నా చేస్తాను కానీ ఈ పంచాయతీ నా వల్ల కాదు అని. అలా ఇచ్చేసిన వ్యక్తి ఒక ఫోను మీకు ఎలా తెలిసింది అంటే ఇలా 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 చెప్పావు, సరే అక్కడ కూడా ఒకళ్ళు ఉన్నారు, ఓకే. ఇంకా ఎప్పటి వరకు నడిచింది? అన్ని నమ్ముదాంలే నువ్వు అన్ని చెప్పినవన్నీ. నమ్ముతున్నావు, నేనైతే అన్ని నమ్ముతున్నా. ఎప్పటి వరకు నడిచిందమ్మా? అమ్మాయిది నవంబర్ వరకు నడిచింది సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు. ఉమ్. రెండు ప్యారలల్ గానే నడిచినాయి నువ్వు చెప్పేదాన్ని బట్టి. నవంబర్ డిసెంబర్. ఇంకొక అమ్మాయి తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయితో జనవరి వరకు నడిచింది సార్. మొన్న జనవరి వరకు. అది ఎలా తెలిసింది మీకు? తన మెయిల్ నుంచి ఇన్స్టా ఫేస్బుక్ లాగిన్ అయితే తెలుసు. ఏమున్నది అందులో కంటెంట్? మీరు చదివిన కంటెంట్ ఏంటి? ఉంది అంటే చాలానే ఉంది సార్. చెప్పమ్మా. అంటే ఐ లవ్ యూ, ఐ మీట్ యూ, ఐ వాంట్ స్లీప్ విత్ యూ, ఏవో ఇలా ఉంటాయి కదా. మొత్తం అలాంటివే ఉన్నాయి. వల్గర్ ఫొటోస్ ఉన్నాయి సార్. ఓకే అమ్మ. ఇంకా అలాంటి ఫొటోస్. అమ్మాయిని వదిలేసి మనం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, సగం లైఫ్ అయిపోయింది, మనల్ని ఎవరు అడగలేరు ఇంకా. ఓకే, అదంతా నడిచింది. ఇంకెవరిని ఉన్నారు ఆడపిల్లలు? ఇంకా నాకు ఇప్పుడు తెలియదు. అమ్మగారి సంగతి ఏంటి చెప్పు. ఆ విషయం ఏంటి? అది మరీ దరిద్రంగా ఉంది, వినలేకపోతున్నావు. అది చెప్పాలంటే నాకే కష్టం. అది ఎప్పుడు జరిగిందమ్మా ఆ డైలాగు? అది ఒక 1 year బ్యాక్ జరిగింది. అమ్మ మీ ఆయన లాస్ట్ మినిట్ దాకా మీతో అన్యోన్యంగానే ఉన్నాడు, బాధ్యతలు తీసుకున్నాడు. ఇంత అసహ్యకరంగా మాట్లాడాల్సిన నెసెసిటీ ఎందుకు వచ్చింది? వచ్చినాక మళ్ళీ నీకు 50,000 ఎందుకు ఇస్తాడు? మీ అమ్మని అట్లా అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టి బయటకు పోరా నీ అంత తేలుస్తామని అలా కేసులు వేయాలి. First గొడవ అయింది మా ఇద్దరికి ఆ విషయంలో. ఫస్ట్ మాకు గొడవ ఎక్కువ. గొడవ అయినాక మళ్ళీ ఎందుకు ఎంటర్టైన్ చేసావు అంటున్నా. మీ అమ్మని ఒక వ్యక్తి అనకూడని మాట అది, అవునా? నీ పంచాయతీ పక్కన పెడితే అమ్మ అంటే ఒక దేవత, నిన్ను కష్టపడి పోషించింది. ఆడెవడో వచ్చి ఇట్లా మాట్లాడేస్తే ఎవడరా నువ్వని 4 పేకాల కోర్టులో కేసులు వేయాలి. ప్రెగ్నెన్సీలు, అబార్షన్లు, 50,000 అతను సపోర్ట్ చేయడాలు, ఇలా ఎందుకు ఏం జరిగింది? జరిగింది మేడం? ఏమైంది? మిమ్మల్ని డైరెక్ట్ గా అన్నాడా? ఏమన్నాడు? మమ్మల్ని డైరెక్ట్గానే మా ఇంట్లో ఇంకొక మా అమ్మాయి ఉంటుంది సార్, చిన్న అమ్మాయి. మీ అమ్మాయి ఎంత వయసు? నాకు పాపది ఇప్పుడు 23 years ఉన్నది. అప్పుడు 1 year బ్యాక్లో ఇది. ఇప్పుడు 24 years పాపకి. ఇంకా తనని కూడా నిద్రపోతే చేసేసరికి నాకు వీళ్ళిద్దరు మంచిగానే కలిసి ఉన్నారు కదా, నేను మధ్యలో మళ్ళీ పెట్టినట్టు అవుతుంది ఎందుకులే అనేసి నేను ఊరుకున్నాను. ఆ పాప ఇక్కడ వచ్చిందా? మీరు ఇంటికి వచ్చారా? ఎలాగా? లేదు, మా ఇంటి దగ్గరనే ఉండే. తన పేషెంట్ నా దగ్గరే ఉంచుకున్నాను లాస్ట్ టైం. అట్లా చేసేసరికి నాకు కోపం వచ్చేసింది బాగా. వచ్చి ఇంటికి వెళ్ళి అడిగితే చేస్తే దాచిపెట్టేసిరు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ. ఏం దాచిపెట్టారమ్మా? ఆయనను దాచిపెట్టేసిరు, ఒక దగ్గర పెట్టేసి లేడు మా దగ్గరికి రాలేదు అని చెప్పేశారు. అడగడానికి అని పోతే అంటే ఈమెనే ఉండి ఒకసారి పోయి అడిగేసి వద్దాంపా, మళ్ళీ అక్కడ ఉంటే ఆయనతో ఖరాబ్ అయిపోతాడు మనిషి, అటు వెళ్ళిపోయింది కదా పర్సన్, ఖరాబ్ అయిపోతాడు, నువ్వు వస్తావా నువ్వు లేదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది నన్ను. సరే అనేసి తీసుకొని ఒక 4 పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడి ఏం లేదు గొడవ లేదు ఏం లేదని మామూలుగానే తీసుకొని మీరు అంటే మరి ఏంది అసలు ఫస్ట్ పెళ్ళి అయింది నిజమా అబద్ధమా అదొకటి. మమ్మల్ని ఒక లేడీయే కదా, వాళ్ళని ఏం చేసినా వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. కాదు, మీ రెండో అమ్మాయితో అది అడగటానికి కూడా వెళ్ళారా మీరు? అదేం అడగలేదు. అట్లే అక్కడ ఉన్నది కూడా ఇద్దరు లేడీసే. ఒక ముసలా ఆమె మాట్లాడేది అర్థం కాదు, ఇంకొకటి కూతురు. ఇక్కడ ఉన్నది నువ్వు ఒక్కదానివే. ఎందుకు లేడీస్ అని తక్కువ చేసి మాట్లాడతారు? కదమ్మా, మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు అని అంటున్నారు. అది మీ అమ్మాయి చెప్పలేకపోతుంది, మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను. ఏది అప్పుడేనా అన్నాడు? ఒక 2-3 years తర్వాత అడిగాడు అట్లా అనేసి మిమ్మల్ని డైరెక్ట్ గా. అంటే నేను తన నుండి ఏంది శ్రీజ ఇట్లా మాట్లాడి ఇట్లా అంటున్నాడు, ఇవి కరెక్టేనా అని అడిగితే మమ్మీ నిన్న ఏమన్నా మిస్బిహేవియర్ చేసిండా అని ఇట్లా అన్నాడు, ఇట్లా నాతోనే. ఎప్పుడమ్మా? ఎప్పుడు ఇది సుమారుగా? సార్ లాస్ట్ ఇయర్ తన ప్రెగ్నెన్సీ పోయి మా ఇంట్లో ఉన్నప్పుడే ఇది. ఇప్పుడు నాకు మైండ్ బ్లోయింగ్ ఒక పాయింట్ నేను చెప్తున్నాను. మిమ్మల్ని వచ్చి ఆ మాట అన్న తర్వాత కూడా ఎంతో సానుకూలంగానే సంసారం చేస్తుందా? అంటే తనకు తెలియదు అప్పటికి. అమ్మను చెప్పానన్నావు కదా, ఇప్పుడే నా ముందు 2-3 మాటలు మాట్లాడారు మీరు. లేదు మేడం, తను మా ఇంటికి వచ్చారు, ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరకు వచ్చారు. నేను టీ పెడదామనేసి సాయంత్రం టైంలో వెళ్ళినాను నేను ఇంట్లోకి. కిచెన్లోకి పోయేసరికి వెనకాల వచ్చేసిండు, మా పాప పడుకొని ఉంది 4-4:30. ఆ టైంలో వచ్చేసి మీరు కావాలనిపిస్తుంది అనేసి వచ్చారు నా దగ్గరికి.
అనేసరికి నేను బయటికి పరిగెత్తి వచ్చేసి మీరేంది ఇట్లా మాట్లాడుతున్నారు, నేను ఒక మీ మమ్మీ ఎంతో నేనంతా, మీరు అట్లా మీరు మాట్లాడేది అనేసి నాకు ఏడ్చేసరికి సారీ అండి మిమ్మల్ని ఇట్లా అన్నందుకు అది ఇది అని సారీ చెప్పేసి, అపాలజైజ్ చేశాడు. ఈ విషయము ఇద్దరు కలిసిపోయి మళ్ళీ మంచిగానే ఉన్నారు, ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు, గొడవ ఏం లేదు. నేను అసలు ఈ ట్విస్ట్లు లేకపోతున్నా. కూతురేమో భర్త ఫస్ట్ మ్యారేజ్ గురించి అమ్మకి చెప్పదు, అమ్మేమో అల్లుడు వెనక నుంచి వచ్చి పట్టుకున్న విషయం కూతురికి చెప్పదు. అమ్మేమో చిన్న కూతురు మంచం మీద ఉంటే అల్లుడు వచ్చి ఆ పిల్లని ఏదో చేయకపోతే కూతురికి చెప్పదు. అలాంటి అల్లుడిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తాడు. తీరా చూస్తే అల్లుడు ఏంట్రా బాబు అంటే పెద్ద కూతుర్ని బాగానే చూసుకుంటూ ఉంటాడు. అన్ని కార్యక్రమాలు బాధ్యతగా అయితే మాకు అర్థమవుతున్నంత వరకు అన్ని బాధ్యతగానే ఉన్నాయి. ఆ అబ్బాయి ఈ హెరాస్మెంట్ పడలేక పారిపోయాడు. ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే 3 సంబంధాలు ఉన్నాయని మొన్న జనవరి వరకు ఉందని తెలిసింది. పూర్తిగా సార్కి సంబంధించిన వ్యవహారం ఇది. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.